వేరు. అలవాటైపోయిన హల్లెలూయా నిద్రలో కూడా వచ్చింది. నమ్మకమైన హల్లెలూయాలో దేవుని భయం ఉంటుంది. ఆమేన్. దేవుని ఔన్నత్యం ఉంటుంది. రైట్, శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విందాం. సైలెన్స్ అంటే దానితో సైలెంట్లో పెట్టమని. రైట్, ఈరోజు సందేశం ఏమిటి అంటే నో మోర్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. నో మోర్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. ఇనఫ్, చాలు. నో మోర్ రిగ్రెట్స్. రిగ్రెట్ని ఏమంటాం తెలుగులో? అంటే మన పెద్ద ఇంగ్లీష్ వచ్చాను కాదు, కానీ దానికి కరెక్ట్ పదం తెలియాలి. పశ్చాత్తాపమే రైట్ వర్డ్ అనుకుంటా. అదేంటి పాస్టర్ గారు, పశ్చాత్తాపం మంచిది కదా, ఆ పశ్చాత్తాపం వద్దంటారు ఏంటంటే సందర్భాన్ని బట్టి మారిపోతుంది కదా. అంటే అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నేను అలా పడిపోకుండా ఉండాల్సింది, నా యవ్వన జీవితాన్ని నేను అలా కోల్పోకుండా ఉండాల్సింది, నా జీవితంలో శ్రేష్టమైన ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను లోక స్నేహాల కొరకు, లోక బంధాల కొరకు, శరీర కోరికల కొరకు, తాగుడు కొరకు ఖర్చు పెట్టేశాను. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. ఇంతకుముందు చెప్పిన మాట చెప్తూ ఉన్నాను, చిన్న సందేశం ఇది. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. ఈ సాయంకాల సమయంలో నేను వచ్చే ముందు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఇది, నా కొరకు, అందరి కొరకు. ఆ ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. ఒక రిగ్రెట్ సాంగ్ వినబడుతుంది నాకు. నాన్న ప్లీజ్ దయచేసి, సామెల్ జాన్ నిలబడ్డాడు వాక్యం చెప్తున్నాడు కాదు, అట్లయితే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు. మీరు సామెల్ జాన్ చూసినంత కాలం మీ నిర్లక్ష్య వైఖరి అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కళ్ళు తెరిసిన కళ్ళు మూసుకున్న వాక్యం దేవుంది హల్లెలూయా అని దేవుని మీద మీరు శ్రద్ధ పెడతారో దేవుడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడతాడు. మీ కళ్ళు చెమ్మగిలుతాయి, నీ హృదయం పగులుద్ది, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఒక రిగ్రెట్ సాంగ్ నాకు వినబడుతుంది, ద సాంగ్ ఆఫ్ రిగ్రెట్. అది ఆ సాంగ్ ఎలా ఉందంటే హల్లెలూయా. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ కార్యము అని చెప్తాను. ఆ రిగ్రెట్కి హల్లెలూయా, ఆ పశ్చాత్తాపానికి హీలింగ్ అనేది లేదు. మళ్ళా రెస్టోరేషన్ అనేది ఆ పశ్చాత్తాపానికి లేదు. బికాస్ ఈ లాస్ట్ ఈజ్ లైఫ్. అయ్యా వినాలి, ఈ లాస్ట్ ఈజ్ లైఫ్. ఎందుకంటే వృద్ధాప్యానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఒకళ్ళు యవ్వన ప్రాయమందు పడిపోయి రిగ్రెట్ అయితే మరలా మిగతా శేష జీవితాన్ని దేవుని కొరకు వాడే అవకాశం ఉండేదేమో. బట్ ఆయన మంచం మీద నుంచి కదలేని పరిస్థితి. బోర్న్ క్రిస్టియన్, పుట్టుకతోనే క్రైస్తవుడిగా పుట్టినాడు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యం. హల్లెలూయా. ఆ పెయిన్కి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు చదవాలనిపిస్తుంది, ఇలా ఇలా అనుకున్న కళ్ళు కనిపించట్లా. చదవాలనిపిస్తుంది, భూతద్దం లాంటి అద్దాలు పెట్టుకున్న అక్షరాలు కనిపించట్లా. దేవుని కొరకు పని చేయాలని ఉంది. తమ్ముడు అనే ఒక మాట నాకు ఇష్టం ఎప్పుడు కూడా. దేవుని కొరకు పని చేయాలని ఉంది, కానీ ఇప్పుడు బలము లేదు. ఊస్తే గడ్డ మీద పడుతుంది, పోస్తే పంచులో పడిపోతుంది. బలములే, కదలలేని పరిస్థితి. ఒక మూల పడేశారు కొడుకులు. ఇప్పుడు రిగ్రెట్ సాంగ్ పాడుతున్నాడు. నాకు బలం ఉన్నంత వరకు నీ కార్యాన్ని చేయలేదు, నేను నాకు కనులున్నంత వరకు నీ వాక్యాన్ని చదవలేదు. ఉద్యోగం అని, వ్యాపారం అని, సంపద అని అంతా ఖర్చు పెట్టేశాను. అంత జీవితం అంతా దాని కొరకు దత్తత్వం చేసేసాను. ఇప్పుడు నీ కొరకు బ్రతకాలని ఉంది, నీ కొరకు పాడాలని ఉంది, నీ కొరకు ప్రకటించాలని ఉంది. రాత్రి మగలు దివారాత్రులు ఆనందించచ్చు, నీ వాక్యాన్ని ధ్యానించి అందులో ఉన్న మాధుర్యపు మకరందాన్ని అనుభవించాలని ఉంది.
మోకరించి ప్రార్థించాలని ఉంది. నిలువు మోకాలేసి చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ఏడవాలన్నది. రెండు కాళ్ళ మధ్యలో తలలో రెండు కాళ్ళ సందులో తలపెట్టి ఏలియా వలె ఏడవాలని ఉంది. కానీ కాలు కదపలేను అయ్యా. ఒకటికి మంచం మీదే, రెండు మంచం మీదే. బార్ క్రిస్టియన్ని దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అందమైన యవన జీవితాన్ని అమ్మాయిల కొరకు ఖర్చు పెట్టా, తాగుడు కొరకు ఖర్చు పెట్టాను రాజుగారు, లోకం కొరకు ఖర్చు పెట్టాను, ఉద్యోగం కొరకు ఖర్చు పెట్టాను, వ్యాపారం కొరకు ఖర్చు పెట్టా. ఇప్పుడు నా దేవుని ప్రేమ నాకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? నేను చెప్పనా మాట, ఎందుకు అర్థమైందో చెప్పనా? నేను ఖాళీ అయిపోయి కూర్చున్నావు కదా, తెల్లారు లెగిస్తే ఫోను, తెల్లారు లెగిస్తే డ్యూటీ, తెల్లారు లెగిస్తే వాళ్ళు పిలిచారు, తెల్లారు లెగిస్తే వీళ్ళు పిలిచారు, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి. ఆ బిజీలో దేవుని పిలుపు, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం అర్థం కాలేదు నీ మట్టి బుర్రకి. అరుస్తున్నాననేమో అనుకోకండి. ఇప్పుడు నోరు మూసుకొని మంచాన్ని పడ్డావు కదా, ఇప్పుడు అన్నీ ఆలోచిస్తుంటే అర్థమవుతుంది ఏం కోల్పోయాడు. ఆ రిగ్రెట్కి ఎండ్ ఉందా? మాట్లాడలేదు మీరు. ఆ రిగ్రెట్కి ఎండ్ ఉందా? ప్రీతి చేసే తర్వాత మీరు చెప్పండి స్వప్నకి. ఓకే, ఆ రిగ్రెట్కి ఎండింగ్ ఉందా? హల్లెలూయా, ఆమేన్. అయ్యో నేను తప్పు ఎందుకు చేశాను? రిగ్రెట్ ఉంటే దానికి అవకాశం ఉంది. అయ్యో నేను ఎందుకు ఇలా నోరు జారాను? క్షమాపణకి కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు అట్లా అననయ్యా నన్ను క్షమించమని సమాధాన పడే అవకాశం ఉంది. కానీ అన్నిటికంటే భయంకరమైన రిగ్రెట్ ఏంటో తెలుసా? నా జీవితాన్ని నేను కోల్పోయాను. హల్లెలూయా. నాకు ఇప్పుడు దాదాపు ఈ నెల నా బర్త్డే ఉంది. ఇప్పుడు దాదాపు నాకు 45 years వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నాను, ఏం సాధించాను నీ కొరకు ప్రభువా? నేనేం చేశాను? నా జీవితంలో కొన్ని గుర్తొస్తున్నాయి. అలా చేయకుండా ఉంటే బాగుండుగా, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండుగా, ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండు కదా, ఆ పరిస్థితులకు దిగజారకుండా ఉంటే బాగుండేది కదా. అవకాశం ఉందా ప్రభా? ఒక 10 years నా లైఫ్ బ్యాక్ వెళ్ళేదానికి అవకాశం ఉందా? ఒక 15 సంవత్సరాలు నా లైఫ్ వెనక్కి వెళ్ళేదానికి అవకాశం ఉందా? ఒక 20 years వెనక్కి వెళ్ళేదానికి. ఇక లోకం కాదు, తిండి కాదు, ఇంకేది కాదు, ఆశలు కాదు, కోరికలు కాదు, ప్రతి క్షణం అనువున నీ మహిమ కొరకు బ్రతుకుతాను. నా లైఫ్ వెనక్కి తీసుకొని వెళ్ళగలవా? సాగర్ పొట్టు వల్ల గతించిపోతున్నాయి దినాలు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనుషులు అలాగే కనబడుతున్నాం. కానీ సంవత్సరాలు పెరిగి ఒకప్పుడు ఒక ఏజ్ వస్తే ఆ ఏజ్కి తగ్గ ముఖ కవలికలు, ఆ ఏజ్కి తగ్గ పరిస్థితులు కనబడేవి. ఇప్పుడు మనుషులు చూడడానికి అవనస్తులాగే కనబడుతున్నారు. కానీ వెనకాతల 40-50 వెళ్ళిపోతున్నాయి. ఏమన్నా అర్థమవుతుందా నా గోడు? హల్లెలూయా, హల్లెలూయా. నేను మహిమ కలుగును గాక. పొట్టు వల్ల దినాలు గతించిపోతున్నాయి. వ్యాపారం, ఉద్యోగం, పని, ఆ పని, ఈ పని. హల్లెలూయా. పిల్లల కోసం ఇల్లు కదలకుండా ఇంట్లో కూర్చుంటున్నాను. హల్లెలూయా. నా మనసులో నేను ఎంత ఏడుస్తున్నాను నాకు నా ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆయనను గర్భఫలం అనుగ్రహించేది దేవుడే కదా. హల్లెలూయా. వారిని పోషించాల్సిన బాధ్యత తండ్రి నాకు అనుగ్రహించాడు కదా. హల్లెలూయా. ఆయనకి సమస్తము తెలుసు కదా అని ఆ నిరీక్షణ, తగిన సమయమందు దేవుడు మరలా హల్లెలూయా ఆయన నడిపిస్తాడన్న నిరీక్షణతో ఆనందంగా బ్రతుకుతున్నాను. కానీ ఎక్కడో లోపల బాధ, కూటాలు పోకుండా, మీటింగ్ పోకుండా, ప్రభు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నానా నేను? ఈరోజు మీ అందరి జీవితంలో దైవజనుడిగా నేను కోరుకుంటుంది ఏంటో తెలుసా? మీ పక్షాన దేవుడు నేను అడుగుతుంది ఏంటో తెలుసా? సాగర్, నో మోర్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. కెన్ యు సే బిగ్ ఆమెన్? ఎంతమందికి మాట కావాలో ఆమెన్ చెప్పగలరా? ఆనంద్, నో మోర్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. రాజుగారు, నో మోర్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. అయ్యా ఒక వ్యాపారం పెట్టుకున్నాను, ఉదయం లెగిస్తే ఫోన్లు, రాత్రి వరకు ఫోన్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటు ఇటు వెళ్తున్నాను, ఆదివారం అదే పని, సోమవారం అదే పని, మంగళవారం అదే పని. నా జీవితం దాని కొరకే దారపోస్తున్నాను. ఆటో వేసుకో, ఐఎమ్ సారీ బ్రదర్, ఆటో వేసుకోవాలి, బొట్టలు పెట్టాలి, అది పని, వీలు పోస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, వీలు చేస్తారు. నేను బిజినెస్ డెవలప్ అయ్యే కొద్ది నేను బిజీ అయిపోతున్నాను. ఒక దైవజనుడు ఏడ్చాడంట, దేవా పరిచర్య పెరిగింది, అనాథాశ్రయం, ఇది ఆ పరిచర్య, వృద్ధాశ్రయం, ఈ పరిచర్య, నీతో నేను సమయాన్ని గడపలేకపోతున్నాను ప్రభువా.
ఒకప్పుడు గంటలు గంటలు గడిపే నేను, రోజులు గడిపే నేను, ఇప్పుడు ఈ కొంత సమయం కూడా నీతో నేను గడపలేకపోతున్నాను, నాకు బాధగా ఉంది, నీతో గడిపే అవకాశాన్ని నాకు దయచేయవా అని ప్రార్థన చేసుకున్నాడు. చేసుకొని మీటింగ్ పోయినాడు. హల్లెలూయా. మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయింది, కాలు నుజ్జయింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, 8 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు. దేవా, ఇప్పటికే నీ కొరకు నేనేమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతుంటే కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చోబెట్టావు, కాలు నుజ్జైపోయింది, 8 నెలలు నేను మరలా లేవలేనంటున్నారు ప్రభువా, ఇదేంటి ఇట్లా జరిగింది అని. ప్రభువా దేవా దేవా అని మీకు తెలుసో లేదు 11 రోజులు నిద్రపోకుండా ఏడ్చాడట. ప్రైజ్ ది లార్డ్. 12వ రోజున దేవుడు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన తొలినాటిలో నా సన్నిధిలో ఎలా గడిపావో ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా నాతో గడిపే టైం నీకు ఇప్పుడు దొరికిందన్నాడంట. ఏమన్నా అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు వినాలి. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఎరగొట్టి మూల కూర్చోబెట్టేదాకా తెచ్చుకోవద్దని నా సలహా, అది నాకైనా మీకైనా. ఇప్పుడు 8 నెలలు కూర్చోవాలిగా, నో మీటింగ్, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఏం చేసేది లేదు, కాలు కింద మోపేది లేదు, 1కి 2కి తప్ప, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తప్ప, ఐమ్ సారీ, కాలు కింద మోపేది లేదు. ఇప్పుడు 8 నెలలు ఎక్కడ? మంచం మీద, నో మీటింగ్. హల్లెలూయా. నో అపాయింట్మెంట్స్, ఒకే ఒక్క మీటింగ్, యేసుతో ఆయన, ఆయనతో యేసు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రభా కాళ్ళు ఎరగొట్టావంటే నీ ప్రార్థనకు ఆన్సర్ అన్నాడట దేవుడు. ఆమేన్. ఒక ఖరీదైన పాఠాన్ని మీతో పంచుకుంటున్నాను, సాధ్యమైన తొందరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. ఎంతమంది అమ్మ చెయ్యెత్తమని అడగను, ఎంతమంది నా లైఫ్లో భయంకరమైన రిగ్రెట్స్ ఉన్నాయి పాస్టర్ గారు, నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, నేను ఆ పాపం చేయకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, మా అమ్మ మీద నేను చెయ్యెత్తకుండా ఉండాల్సింది, మా అమ్మ పెట్టిన అన్నం విసిరేయకుండా ఉండాల్సింది, పావే అని మా అమ్మని అనకుండా ఉండాల్సింది, మా నాన్నను పట్టుకొని నోటీసులు మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను, ఐఎమ్ సారీ నాన్న అని చెప్పాలనిపిస్తుంది. డాడీ లేడు పాస్టర్ గారు అని ఏడ్చాడు ఒకడు. ఆ రిగ్రెట్కి ఏం లేదు, తలుచుకున్నప్పుడల్లా ఏడుస్తున్నాను. బ్రతుకున్నంతకాలం మా నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ ఎట్లా ఉన్నావని ఒక్కరోజు అడిగిన పాపానికి పోలేదు. నేను క్రైస్తవుని కూడా. ఇంత లేటుగా వచ్చాడు, నా ఇష్టం అనేవాడిని. సార్ ఏంట్రా అలా చేస్తున్నావని మా నాన్న కన్నీళ్ళతో నిస్సహాయంతో నన్ను కొట్టలేక ఆయన కొట్టుకుంటూ అడుగుతుంటే పిచ్చమహోడా నీకు శాదస్తు ఎక్కువ అని పక్కకు వెళ్ళిపోయాను. ఈరోజు ఆ ప్రేమ అర్థమవుతుంది. ఆ కాళ్ళు పట్టుకొని డాడీ ఐఎమ్ సారీ అని చెప్పాలని ఉంది నాకు. డాడీ లేరు, చచ్చిపోయారు అన్నా. ఇప్పుడు నేను కేకేస్తే పరలోక రాజ్యంలో మా డాడీకి వినబడే అవకాశం ఏమైనా ఉందా? గొంతు పెగిలేలాగా నేను అరుస్తాను, మా డాడీకి సారీ చెప్తాను అంటున్నాడు. ప్రేమతో ఎరా బాగున్నావని మా అమ్మమ్మ పలకరిస్తే, మా నాన్నమ్మ పలకరిస్తే పవే ముసలి అనేవాడిని. తెలియలేదు నాకు ఆ ప్రేమ విలువ. ఇప్పుడు తెలుస్తుంది. అమ్మమ్మ ఒడిలోకి వెళ్ళి సారీ అమ్మమ్మ అని అడగాలని ఉంది. అమ్మమ్మ లేదు సార్. ఎన్ని రిగ్రెట్స్ ఉంటాయి మీ లైఫ్లో. నేను అలా పడిపోకుండా ఉండాల్సింది, నేను ఆ తప్పు చేయకుండా ఉండవలసింది, ఆ పాపం చేయకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, అలా చేయెత్తకుండా ఉండాల్సింది. దానివల్ల ప్రార్థన జీవితాన్ని, నా పిలుపును, నా ప్రతిష్టతను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని, అభిషేకాన్ని అన్నిటినీ కోల్పోయి కొన్ని సంవత్సరాలు నా జీవితంలో దిక్కుమాలలో తిరిగాను. అవి జ్ఞాపకం చేసుకుంటే గుండె బ్రద్దలైపోతుంది పాస్టర్ గారు అనే వాళ్ళతో నేను మాట్లాడాను. అక్కడ కూర్చున్న వీళ్ళు ఎంతమందిలో రిగ్రెట్స్ ఉన్నాయి. నేను ఆచారం చేయకుండా ఉండాల్సింది, దైవజనుడితో నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది, నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నా భార్యను కొట్టకుండా ఉండాల్సింది, మా అమ్మ మీద చెయ్యెత్తకుండా ఉండాల్సింది.
అందరి ముందు నా భర్తమని అవమానకరంగా మాట్లాడుకుని ఉండాల్సింది. హల్లెలూయా. ఈరోజు దైవజనుడిగా నేను పలుకుతున్న ఈ మాటకి ఎంతమంది ఏకీవించి మనసారా ఆమెన్ చెప్పగలరు? చాలు, నో మోర్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. ఆమెన్ చెప్తారు సార్? అందరితో పాటు చెప్పేస్తున్నారు, గుండెలు పగిలితే చెప్తున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే పగిలిన గుండెతో చెప్తున్నాను. దేవా, నాకు కృప దయచేయి. నో మోర్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను మళ్ళీ అలా చేయకుండా ఉండాల్సిందని నేను కుమిలిపోయే రోజు నా లైఫ్లో ఇంకా వద్దు ప్రభువా. నీతో నా అనుబంధం, నీతో నా సంబంధం అనుక్షణము ఆనందముగాను ఆశీర్వాదకరంగాను ఈ శేష జీవితాన్ని నీ దయలో, నీ కృపలో, నీ చిత్తములో నడిపించు ప్రభువా. ఎంతమంది బ్లెస్ అవుతున్నారు? మా డాడీతోనే కదా మాట్లాడుకుండాల్సింది. ఏడ్చేవాడు మా డాడీ, నిజమే, ఆయన 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 కరెక్ట్గా లేడు. బట్ యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. There are many regrets. Those are sitting here. ఇక్కడ కూర్చున్న చాలా మందిలో చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేము. కొన్ని తలంచుకుంటుంటే బాధ అనిపిస్తుంది, కొన్ని తలంచుకుంటుంటే ఎందుకు బతుకున్నాను వచ్చి అని అనిపిస్తుంది. నా జీవితంలో ఏ రిగ్రెట్ లేదనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నీ అంత బ్లెస్డ్ ఇంకెవరు లేరు. ఉన్నారా ఎవరైనా? ఏదో ఒక కోణంలో, ఏదో ఒక యాంగిల్లో, ఏదో ఒక ప్రదేశంలో, ఏదో పరిస్థితుల్లో, ఏదో అలవాట్లో, ఏదో తొందరపాట్లో రిగ్రెట్స్ ఉన్నాయి. కానీ ఈరోజు దేవుణ్ణి అడుగుతావా? ఈరోజు దేవుణ్ణి అడుగుతావా? మనం వెళ్ళే ముందు ఎంతమంది దేవుణ్ణి అడుగుతారు? హల్లెలూయా. ఐఎమ్ ప్లీడింగ్ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్. ఏయ్ సరిగుచ్చును నాటి చూస్తూ ఒప్పుకోను. నో మోర్ regrets in life. Can you say amen? ఆశతో can you say amen? ఆవేదనతో can you say amen? ప్రభు వైపుని హృదయం ఎత్తి చెప్పగలవా? ఆమెన్. No more regrets. ఇంకెప్పుడు నా భార్యను కొట్టను, ఇంకెప్పుడు నా తల్లిదండ్రులతో దుర్భాషలాడను, ఇంకెప్పుడు ఏ దైవజనుడి గురించి తప్పుగా నేను మాట్లాడను, ఇంకెప్పుడు ఆ తప్పు నేను చేయను, ఇంకెప్పుడు ఆ పాపం నేను చేయను, ఇంకెప్పుడు ఆ జోలికి నేను పోను, ఇంకెప్పుడు ఆ నీచ తత్వాన్ని, ఆ నీచపు తలంపుల్ని నా మనసులోనికి రానివ్వను. కానీ ప్రభువా, హల్లెలూయా, నేను బలహీనుణ్ణి ప్రభువా, స్థిరపరచువాడువు, బలపరచువాడువు, ఘనపరచువాడువు, హెచ్చించువాడువు, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు ప్రభువా. ఈరోజు నేనేం అడుగుతున్నానంటే, హల్లెలూయా, దేర్ ఆర్ మెనీ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను పశ్చాత్తాపడి ఇలా నేను చేయకుండా ఉండాల్సింది, అలా నేను చేయకుండా ఉండాల్సింది, ఇలా నేను మాట్లాడుకుండాల్సింది, అలా నేను ప్రవర్తించుకుండా ఉండాల్సిందని నా లైఫ్లో ఒకరి జీవితంలో 1-2 ఉన్నాయేమో, నా లైఫ్లో కొన్ని 100 ఉన్నాయి. దేనికోసం ఏడవల్లో కూడా తెలియనని ఎక్కువ ఉన్నాయి. కానీ ఈరోజు నీ కృపను అడుగుతున్నాను ప్రభువా. ఆ భారము నేను భరించలేనంత గొప్పగా ఉంది. చాలు నేను కోల్పోయింది, చాలు నేను బాధపడింది, చాలు నేను ఏడ్చింది. ఈరోజు నీ గ్రేస్ నాకు కావాలి. నో మోర్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. రిపెంటెన్స్ మంచిది, పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్ మంచిది. హల్లెలూయా. అందుకే రిగ్రెట్ అనే పదానికి పశ్చాత్తాపం కరెక్ట్ వర్డ్ ఎందుకు కాదన్నానంటే, పశ్చాత్తాపం మన బ్రతుకుల్లో జీవితాంతరం అవసరం. కానీ ఏ పశ్చాత్తాపం గురించి మాట్లాడుతున్నానంటే, నేను అలాగా చేయకుండా ఉండాల్సింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుందండి? హల్లెలూయా. రైట్, టైంలో ముగించే ప్రయత్నం నేను చేస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని నువ్వు ముగించినప్పుడు, అమరు వింటున్నావా? నీ జీవితాన్ని నువ్వు ముగించినప్పుడు గొప్ప
గొప్ప సాక్ష్యము నీకు మిగిలును గాక. హల్లెలూయా. ప్రభునందు అతిశయము నీకు మిగిలును గాక. రాజుగారు నిద్ర వస్తుందా? ప్లీజ్ సార్, ప్లీజ్. మీకు కూడా ఈ వర్తమానం చాలా అవసరం. నన్ను ఏమనుకున్న బరువల్ల. హల్లెలూయా. మీ లైఫ్లో చాలా ఇయర్స్ ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ ఖర్చు అయిపోయి, అవునా కాదా? హల్లెలూయా. అందులో కొన్ని దినాలు ఉన్నాయి, కొన్ని సమయాలు ఉన్నాయి. దైవజనుల కొరకు, మందిరం కొరకు రెక్కల ముక్కలు చేసుకొని రాత్రి మొగుళ్ళు కష్టపడ్డారు. ఈరోజు ఆ విలువ వాళ్ళకున్నా లేకపోయినా సమస్తాన్ని చూచుచున్న దేవుడికి అవన్నీ తెలుసు. వాటి విషయంలో మీకు ఏ రిగ్రెట్ అవసరం లేదు. ఆ విలువ లేని మనుషులకి నేను ఎందుకు అలా చేశాను అన్న ఆలోచన రావాల్సిన అవసరం లేదు. వారికి ఉన్నా లేకపోయినా మీరు ఎవరిని బట్టి చేశారో ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కానీ నా జీవితంలో అత్యధికమైన భాగాన్ని ఈ బిజినెస్ కొరకు నేను ఖర్చు పెట్టాను. హల్లెలూయా. దేవుని కొరకు నేనేం చేశాను? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును. రీసెంట్గా చనిపోయారు కదా, బుల్లెట్ ఇక్కడ తగిలింది. ఏం పేరు? క్లర్కా? చార్లీ. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన లైఫ్ రిగ్రెట్గా అనిపించట్లేదు నాకు. ఎందుకో తెలుసండి, ఆయన బాడీని తీసుకువెళ్తే యావత్ దేశం సెల్యూట్ చేసింది. ప్రెసిడెంట్ సెల్యూట్ చేశాడు. వందల వేల వెహికల్స్తో ఊరేగింపుతో తీసుకువెళ్తున్నాయి. అనేక మంది బయటకు వస్తున్నారు. మేము ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఇక నుంచి మేము అలాగే జీవించాలని కోరుకుంటున్నామని చెప్పేసి హల్లెలూయా. ప్రపంచానికి, అమెరికానే కాదు ప్రపంచానికి. ఈరోజు నేను ఎన్ని స్టేటస్లు చూసాను, ఆ స్టేటస్లు అన్నీ ఆయనవే. తన భార్య మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మై గాడ్ ఇస్ గుడ్ గాడ్, ఐఎమ్ ప్రైజింగ్ మై గాడ్. నా దేవుని నేను ఆరాధిస్తున్నాను, నా దేవుని స్తుతిస్తున్నాను. ఆయన ఎంతో మంచి దేవుడు. కూతురు అడిగిందంట, ఈ బిజీలో ఆ భర్త యొక్క సమాధి గారికి బిజీలో పిల్లలతో సరిగా గడగలేకపోయింది. 3 సంవత్సరాలు అమ్మాయి అనుకుంటా, నేను సరిగా చెప్పలేకపోతే ఐఎమ్ సారీ. పరిగెత్తుకొని వెళ్ళి అడిగిందంట, మమ్మ ఐ మిస్ యూ టూ. హల్లెలూయా. వేర్ ఈస్ పాపా? డాడీ ఏరని అడిగింది. తల్లి గుండె ఎంత పెనుగులు అడుగుద్దో. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఈజ్ అ పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ సిటిజన్ ఆఫ్ అమెరికా. భర్త అంటే ఇలా ఉండాలని చెప్పే భర్త, తండ్రి అంటే ఇలా ఉండాలని చెప్పే తండ్రి, దైవజనుడు అంటే ఇలా ఉండాలని చెప్పే దైవజనుడు, ఒక దేశ పౌరుడు ఇలా ఉండాలని చెప్పగలిగే దేశ పౌరుడు. అలాంటి భర్తను కలిగి ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. కన్నీళ్ళు వచ్చాయి నా కంట్లో. రిగ్రెట్లెస్ లైఫ్ అనిపించింది నాకు. నా పదమే రాంగ్ అయితే నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చెప్తారా? దేవా, ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఈ మాట అనుకుండాల్సింది, ఈ బలహీనత చేయకుండా ఉండాల్సింది, ఇలా పాపం చేయకుండా ఉండాల్సింది. ఈ రిగ్రెట్ ఒక పక్క అయితే, దీనికన్నా పెయిన్ఫుల్ రిగ్రెట్ ఏంటో తెలుసా? నీ కొరకు నేను బ్రతకలేకపోయా, నీ కొరకు నేను జీవించలేకపోయా, నీ కాడిని నేను మోయలేకపోయాను. యవన కాలం అందు కాడి మోయటం నరుగు నీకు మేలని చెప్తే, యవన కాలం అంతా ఉద్యోగం, వ్యాపారం అని ఆ కాడి ఈ కాడి, ఆ బతుకు ఈ బతుకు బతికేది తప్ప నీ కాడి మోయలేని దౌర్భాగ్యుణ్ణి. అప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు వదిలేయగలనేమో కానీ నేను కోల్పోయిన ఆ ప్రాయాన్ని, ఆ వయసుని నేను వెనక్కి తెచ్చుకోలేనే. ఉడుకు రక్తాన్ని, యవన బలాన్ని ఎంతో దూరమైనా వెళ్ళి ఒకవేళ దైవజన్ని పిలిచి, రే ఈ బాక్స్ తీసుకొని పొరిలిపాలెం నడిచిపో అని యేసన్న గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు నెత్తి మీద భుజం మీద సౌండ్ బాక్సులు వేసుకొని వెళ్ళిపోయిన అబ్రాహం అన్న, జాన్ వెస్లీ గారు ఈరోజు ఎంత బలమైన దైవజనులైనారో. ఆ ఎలాంటి యవన జీవితాన్ని, హల్లెలూయా, నిసి, శ్యాము, మోజీ మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీ వయసు చిన్నదే, కాళ్ళు పట్టుకుంటానని అనలేను. మీ లైఫ్లో మాత్రం మీరు రిగ్రెట్ అవ్వాల్సిన డేస్ మీ లైఫ్లో ఉండకూడదని దేవుని సేవకునిగా ప్రాధేయపడుతున్నాను. హల్లెలూయా. ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన కొరకు జీవించండి, ఆయన మహిమ కొరకు జీవించండి. లోక ప్రేమలు వద్దురా, లోక స్నేహాలు వద్దురా.
లోక బంధాలు వద్దురా. బతుకుని పాడు చేసి కుక్కలు చింపిన ఇస్తరులాగా చేస్తాయి మన బతుకుని. వద్దు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. తల్లిదండ్రులు కోల్పోయిన ఎంతోమంది యవనస్తులు ఈరోజు ఏడుస్తున్నారు. నేను అమ్మాయి వెనకాల తిరుగుతుంటే నా తల్లి రాత్రి మగులు ఏడ్చింది, మా నాన్న ఏడ్చాడు. ఈరోజు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది మోసం చేసి. నేనేం కోల్పోయానంటే మా మమ్మీని కోల్పోయాను, డాడీని కోల్పోయాను. బెంగ పెట్టుకొని చచ్చిపోయింది సార్ మా అమ్మ. నాకు బతకాలనిపించట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చెప్పాలి ఆన్సర్? ఏం చెప్పాలి ఓదార్పుగా? హల్లెలూయా, హల్లెలూయా. అరే వారితో నేను మాట్లాడలేదు, కోపగించుకొని ముఖం తిప్పుకున్నాను. అకస్మాత్తుగా వారిని మరణ వార్త నీ దగ్గరికి వచ్చింది. నా జీవితంలో అలాంటి సన్నివేశం ఉంటుంది. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర నేను నిలబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా, గట్టించదు హల్లెలూయా. నా మ్యారేజ్ టైంలో వారు చాలా లోతైన గాయం చేసేలా మాట్లాడారని, డాడీని గురించి మాట్లాడారని వారితో నేను మాట్లాడడం మానేశాను, పలకరించడం మానేశాను. కానీ వారు చనిపోయిన తర్వాత వారి పాదాల దగ్గర నిలబడినప్పుడు చాలా కుమిలి ఏడ్చాను. నేను ఎందుకు బతుకున్నప్పుడు పలకరించలేకపోయాను, ఎందుకు క్షమించలేకపోయాను, ఎందుకు మాట్లాడలేకపోయాను? ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, దేవుని కొరకు పనిచేసే విషయంలో, దేవుని చిత్తం నెరవేర్చిన విషయంలో మీరు రిగ్రెట్ అవ్వకూడని లైఫ్ దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుతున్నాను. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చెప్తారా? వాక్యం ఏమైనా బోరుగా ఉందా? హల్లెలూయా. యాకోబు 21 సంవత్సరం 7 సంవత్సరాలు కొలువు చేయమంటే చేశాడు. రాహేలుకు బదులు లేయాని ఇచ్చాడు వాళ్ళ మామ. మోసగాడికి మోసమే మిగిలింది అన్నట్టు. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేస్తే అప్పుడు రాహేలుని ఇచ్చాడు. నోరు మూసుకొని బేతేలికి వెళ్ళొచ్చుగా, నోరు మూసుకొని బేతేలికి బయలుదేరొచ్చుగా. హల్లెలూయా. రాహేలుని ఇచ్చాడన్న ఆనందంలో హల్లెలూయా ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. దౌర్భాగ్యం ఏంటో నేను చెప్పనా? ఒక ఉన్నతమైన దర్శనం కలిగిన వ్యక్తి, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి 21 సంవత్సరాల యవన ప్రాయాన్ని అమ్మాయి కొరకు ఖర్చు పెట్టాడు. ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, పలుమార్లు నా జీతాన్ని మార్చావు. ఎండకెండింది నా జీవితం, వాళ్ళ మామతో ఏడుస్తున్నాడు. ఎండకెండిపోయింది నా జీవితం, వానకు తడిచింది నా జీవితం, సుఖం మర్చిపోయాను, సంతోషం మర్చిపోయాను. నీ కూతురు కోసం 21 సంవత్సరాలు నీకు ఊడిగం చేస్తే ఎన్నోసార్లు నా జీతాన్ని మార్చి నన్ను బాధ పెట్టావు. కానీ తన మీద ఉన్న ప్రేమతో నేను చాలా భరించాను. ఇప్పుడు నేనేం కోల్పోయానో నాకు అర్థమవుతుంది, నేనేం మిస్ అయినా నాకు అర్థమవుతుంది. నా శ్రమ దినమున నన్ను దర్శించిన బేతేలు దేవుని దగ్గరికి నేను బయలుదేరాను. నన్ను ఆపుతున్నాడు. ఎబ్బేకుల దగ్గర ఏడ్చాడు. నేనేం కోల్పోయినా నాకు అర్థమవుతుంది. నేను కోరుకున్న భార్య ఉంది, నేను కోరుకోపోయిన బోనస్గా లేయ ఉంది. దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. నేను కోరుకోకపోయిన సమృద్ధి నా చుట్టూ ఉంది. నో సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో తృప్తి లేదు. రిగ్రెట్ అవుతున్నాడు. ఇప్పుడు అడిగాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువనని రాత్రి అంతా పెనుగులాడాడు. తొడగూడు వసిలిపోయింది. ఎంతగా అంటే జీవితంలో పూర్తిగా ఆ రోజు నుంచి కుంటూనే నడిచినట్టు యాకోబు. కాలు కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని ఆశీర్వాదాన్ని
అంటే నేను అనుకుంటాను, ఇంతవరకు నేను రిగ్రెట్ అయిపోయింది చాలు, ఇక నుంచి నా లైఫ్ రిగ్రెట్గా ఉండకూడదు, గ్రాటిట్యూడ్గా ఉండాలని కోరుకున్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా హృదయము రిగ్రెట్తో నింపబడకూడదు, నా హృదయము గ్రాటిట్యూడ్తో నింపబడాలి, అంటే కృతజ్ఞతతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమలో నీవు దిగివచ్చు వేళ మార్పు చెందేదా నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా. ఆ పాటలు ఎంత తృప్తిగా అనిపించిందో. దైవజనుడు యేసన్న గారి జీవితంలో ఆయన రిగ్రెట్ అవ్వడానికి ఏమీ లేదనిపించింది నాకు. పారిపోయిన పెదాలు, బక్క చెక్కిన ఎముకలు కూడా, కళ్ళు పచ్చగా అయిపోయి, నోటు మాట కూడా సరిగ్గా రాలేకపోతుంటే, అవ్వరామా ఎవడున్నారా, వెస్లీ రండిరా. ఏందన్నా, మన వెహికల్లో ఒక వెహికల్ తీసుకొని ఆటోని పట్టుకుపోయి ఆ చైర్లన్నీ కూడా, కుర్చీలన్నీ కూడా ఇప్పదీయించి ఒక మంచం వేయండి. హల్లెలూయా. దేవుని మన మహిమ కలుగును గాక. ఒక మంచం వేయండి. హల్లెలూయా. నేను పడుకుంటే నా నోటి దగ్గరికి మైక్ వచ్చేలాగా ఏర్పాటు చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ వెళ్తానంటే డ్రాప్ చేసే ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చెప్తున్నాను నేను? సారీ. ఆ మంచు ఏర్పాటు చేసిన తర్వాత, ఎందుకన్నా ఇదంతా, చీకటిలో నడుస్తున్నప్పుడు ధృవతారగా ఆయన నీకు ప్రత్యక్షమైంది మొదలుకొని ఈ రోజు వరకు కాలినడకన, సైకిల్, ఆకలి, ఎండ, వాన, ఆరోగ్యం, అనారోగ్యము, అనేకమైన ప్రాంతాలు సువార్త చేసావన్నా. హల్లెలూయా. ఈ చెట్టు కాసిన ఫలాలు మేము, ఈ పరిచర్ను మేము ముందుకు నడిపిస్తాం. హల్లెలూయా. నువ్వు రెస్ట్ తీసుకో అంటే, హల్లెలూయా, ఆమేన్. మాటిచ్చాను రా వెసలి, ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రకటిస్తానని మాటిచ్చాను రా, నన్ను తీసుకుపోండి. వీధుల్లోకి తీసుకొని వెళ్ళి, యేసన్నా అయ్యా కోడలి వచ్చింది, ఊరు వచ్చింది, అవునా, ఆ మైక్ ఆన్ చేయరా, ఆన్ చేసి, హల్లెలూయా. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను, మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా. పాట పాడితే హల్లెలూయా, ఊరిలో అందరు తరలి వస్తే ఆ నంగి మాటతో, నత్తి మాటలతోనే సువార్తను ప్రకటించి గ్రామాల్ని ప్రభువు కొరకు సంపాదించుకున్నటువంటి అద్భుతమైన జీవితం అది. సరిగా హల్లెలూయా. ఇలా చెప్తే టైం అవుతుంది, కానీ త్వర త్వరగా లేఖనాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 21 సంవత్సరాలు అమ్మాయి కొరకు జీవితాన్ని ఖర్చు పెట్టేసిన తర్వాత, తన జీవితంలో చాలా కోల్పోయిన తర్వాత, కూతురు రేప్ చేయబడింది, కొడుకులు నరహంతకులు అయిపోయారు. దేర్ వాస్ సో మచ్ పెయిన్ ఇన్ లైఫ్. అవి చూడాలి. హల్లెలూయా. కొడుకు బతుకున్నాడు కానీ చచ్చిపోయాడు అనుకొని దాదాపు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు రాత్రి మొగులు ఏడ్చాడు. ఆ తర్వాత తెలిసింది యేసేపు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఐగుప్తి సింహాసనము మీద ఆసీనుడై కూర్చున్నాడంటే, నా కుమారుని నేను చూడాలని మిగతా కొడుకులతో పాటు, హల్లెలూయా, ఫరో కొన్ని అవకాశాలు ఇస్తే దాంతో బయలుదేరాడు. ఆమేన్. యేసేపుని చూసుకొని శక్తి లేకుండా, శక్తి పోయే కొద్ది యేసేపుని పట్టుకొని ఏడ్చాడు. యేసేపు యాకోబుని పట్టుకొని ఏడ్చాడు. ఆ సీన్ ఎంత అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, యేసేపు యాకోబుని ఫరో దగ్గర తీసుకెళ్ళాడు, ఇదిగో మా డాడీ అని పరిచయం చేయడానికి.
అప్పుడు ఫరో అడిగాడు, ఎలా ఉంది లైఫ్? హౌ యువర్ లైఫ్ గోయింగ్? హల్లెలూయా. హౌ ఆర్ యు? హౌ యు డూయింగ్ అని అడిగితే యాకోబు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఏడ్చుకున్నాడు అన్న మాట ఎక్కడుంది? ఆదికాండం 47వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంది. నేను జీవించిన సంవత్సరములు 130. హల్లెలూయా. లేదు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు యాత్ర చేశాను. నా కోసం నేను బతికిన జీవనాలు కొన్ని, ఈ స్టేట్మెంట్ మీకు అర్థం అవ్వాలి. నేను యాత్ర చేసింది 130. నా కోసం నేనేమైనా బతికానంటే కొంతకాలం, కొన్ని సంవత్సరాలు బతికాను. అది కూడా ఎట్లుంది? దుఃఖముతోనూ ఆయాసముతోనూ నేను గడిపానన్నాడు తప్ప. హల్లెలూయా. ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన చిత్తములో నా జీవితము సార్థకమైంది. నాకేమి కొదువా, నా ప్రభువు నన్ను నడిపించాడని ధైర్యంగా చెప్పలేకపోయాడు. హల్లెలూయా. రెండో పర్సన్ తన లైఫ్లో చాలా రిగ్రెట్ ఉంది. ఆ పర్సన్ ఒక వర్స్ కాదండి, ఒక గ్రంథమే రాశాడు. ప్రసంగి గ్రంథం. రాసింది ఎవరు? రాసింది ఎవరు? ఐ వాంట్ హియర్ దట్. రాసింది ఎవరు? రాసింది ఎవరు? ఏం భాస్కర్ మీకు వినబట్లేదు? మేము సొలొమోన్ చెప్తుంటే మళ్ళీ మీరు అడుగుతూనే ఉన్నారంటే నేను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ప్రపంచంలో తన ముందు కానీ తన తర్వాత కానీ అట్టి జ్ఞానవంతుడు లేడు. కూర్చో. థ్యాంక్ యూ. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? ఆమేన్. దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానంతో అనేక మంది రాజులు రాణులు ఫిదా అయిపోయి తన ఆస్థానంలో కూర్చున్న వారిని చూసి మీరెంత ధన్యులయ్యా, రాత్రి మొగలు వారు జ్ఞాన వాక్కులు వింటున్నారని. సామెతల గ్రంథములో ఈ సృష్టి యొక్క గొప్పతనం అంతటిని కూడా, మానవుని యొక్క గొప్పతనాన్ని నేను ఎన్ని చెప్పలేదు కానీ అద్భుతముగా, విశేషముగా, అద్భుతంగా, ఆ రోజు టెక్నాలజీ లేదు, సైన్స్ లేదు, ఏమీ లేదు, వివరించి పాడేశాడంతే. అంత జ్ఞానం కలిగిన వాడు లైఫ్లో ఎంత రిగ్రెట్ అవ్వాల్సి వచ్చిందంటే, ప్రసంగి గ్రంథంలో నేను అంటాను, తాను అనుభవించిన రిగ్రెట్లో ఒక 5% మాత్రమే ప్రసంగి గ్రంథం. నేను అంటున్నాను, నా సొంత పదం ఎదురొస్తుందా? తాను అనుభవించిన రిగ్రెట్లో తను ఎంత బాధ, మానసికమైన బాధను అనుభవించాడు. ఎందుకో తెలుసా? అన్ని దేవతల వైపు తిరిగిపోయాడు, దేవుని కృపలోంచి పక్కకు వెళ్ళిపోయాడు, ద్రాక్షరసం తాగడం మొదలుపెట్టాడు, స్త్రీ వ్యామోహుడైపోయాడు. వాళ్ళు అతని మనసుని అన్య దేవతల వైపు తిప్పితే తిరిగిపోయాడు. నేను చెప్పనా మంచి మాట చెప్పనా? దేవుడు అతన్ని శిక్షించలేదేమో కానీ తన మనస్సాక్షి తనని చాలా శిక్షించింది. ప్రసంగి గ్రంథం రాశాడు. హల్లెలూయా. టైం అవుతుంది. 3వ వ్యక్తి గురించి చెప్తాను. ఆమేన్. నేను చెప్పే ఏ ఒక్కరు కూడా సామాన్యుడు కదట. యాకోబు కానీ, సొలొమోన్ కానీ, హల్లెలూయా, వెరీ గుడ్, శాంసన్ కానీ. ఆమేన్. శాంసన్ డైలాగ్ ఏంటో తెలుసా? నేనును ఫిలిస్తీయులను చనిపోదు. నేను ప్రభు కొరకు హతసాక్షి అవుదును, అది కాదు సాక్ష్యం. ప్రభు కొరకు నా ప్రాణత్యాగం చేస్తున్నాను, అది కాదు సాక్ష్యం. ఆయన చిత్తం, ఆయన సంకల్పం నా యందు సంపూర్ణంగా నెరవేర్చానన్నది కాదు సాక్ష్యం. నేనును ఈ ఫిలిస్తీయులు లేక ఈ ఫిలిస్తీయులను వారితో కూడా, ఆ నరహంతకులతో, ఆ దుర్మార్గులతో, ఆ భయంకరమైన విగ్రహారాధికులతో సైతం నేను కూడా చనిపోదుము గాక అని చెప్పి, ఆమె ఆ గాక అంటే అర్థం ఏంటో తెలుసా? కాదండి, నేను ఎలా చెప్పాలనుకున్నానంటే, నన్ను ఎవరికైనా బోర్గా లేదు కదా, నేను ఎలా చెప్పాలనుకున్నాను, నేను దీవించబడుతును గాక అంటే అర్థం ఏంటి? యు ఆర్ బ్లెస్సింగ్ యువర్ సెల్ఫ్. ఏమ్ ఐ రైట్? బట్ హియర్ హీ వాజ్ కర్షింగ్ హిస్ లైఫ్. ఈ మనోడు బ్లెస్ చేసుకోవట్లేదు, కర్స్ చేసుకున్నాడు. ఏమనంటే, నేనును ఈ ఫిలిస్తీయులను చనిపోదును గాక
దానికన్నా భయంకరమైన రిగ్రెట్ ఏముంది లైఫ్లో? ఎక్కడుందన్న మాట? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనంలో ఉంది. హల్లెలూయా. నిద్రపోద్దామా? నిద్రపోవడానికి కాదుగా వచ్చేది అంత దూరం నుంచి. ఆమేన్. హల్లెలూయా. ముగిస్తా, టైం అవుతుంది. హల్లెలూయా. నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయిన. సో వాట్? హల్లెలూయా. మీకు అర్థమైంది లేదా? బ్రతికున్నంత కాలం ఎంతమంది ఫిలిష్తీయులు చంపాడో అమ్మ నాకు చూడండి అమ్మ. హల్లెలూయా. ఆ ఒక్కరోజు అంతమంది కన్నా ఎక్కువ మందిని ఫిలిష్తీయుల్ని చంపాడు. కానీ నా డైలాగ్ ఏంటో తెలుసా? నా మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడలేదు. ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిష్తీయుల నుంచి పూర్తి విముక్తి ఇవ్వాలన్నది కదా. కేవలం ఆ మంటపంలో ఉన్నవారు మాత్రమే చనిపోయారు. పోనీ బతికినంత కాలం కన్నా లెక్క కంటే చనిపోయినప్పుడు తను చంపిన వారి లెక్క ఎక్కువ అని అనుకోవడానికి ఆ దుర్మార్గు లెక్క శరీర భాగాలతో పాటు రక్తంతో పాటు గుడ్డోడైపోయి తడువులాడుతూ ఆ పక్కన ఎవడో నవ్వుతుంటే, ఎక్స్క్యూజ్ మీ అయ్యా, నేను నిలవబడలేకపోతున్నాను, ఈ గుడికి ఆధారమగు ఆ స్తంభాల దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళరా. తిరగలి విసిరి 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 నేనే పనికి మాలని నమ్మాను, అది బాగానే ఉంది, నేను గుడ్డోని అయిపోయాను, నడువు నొప్పి వస్తుంది, కొంచెం వాళ్దామని ఈ గుడికి ఆధారమగు ఆ 2 స్తంభాలు ఎక్కడున్నాయో అక్కడ నన్ను తీసుకొని పోరా, సంఖ్యలు మధ్యలో రారా అని నవ్వుతూ తీసుకుని వెళ్ళి ఇదిగో అన్నారు. అప్పుడు ఆ స్తంభముల మీద చెయ్యి వేసి నేను ఫిలిష్తీయులు చనిపోదుముగా కానీ మరణాన్నే తన మీద ఆశీర్వాదకరం అన్నట్టుగా బ్లెస్ చేసి మరణాన్ని కోరుకొని బలముగా వంగినప్పుడు తన మీదను ఫిలిష్తీయుల మీదను, హల్లెలూయా, తన మీదను ఫిలిష్తీయుల మీదను మంటపం పడి చనిపోయింది. హల్లెలూయా. ఆ రిగ్రెట్ ఏంటో తెలుసా? నేనును ఈ ఫిలిష్తీయులను చనిపోదుముగాక. ఎంత దౌర్భాగ్యం! ఇంకెందుకు బతకాలి? అభిషేకాన్ని కోల్పోయాడు. ఇంకెందుకు బతకాలి? గుడ్డోడైపోయాడు. ఇంకెందుకు బతకాలి? ఎవరిని తరిమాడో వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయాడు. ఏ పాపాన్ని ఓడించాడో ఆ పాపానికి బందీ అయిపోయాడు. ఎవరిని భయపెట్టాడో వారి ముందు తానే భయపడుతూ నిలవబడ్డాడు. తన మీద ఉన్న అభిషేకం ముందు ఫిలిష్తీయులు నిశ్చేతులైపోయారు. ఇప్పుడు ఆ ఫిలిష్తీయుల ముందు సంసోను నిశ్చేతుడైపోయాడు. ఎందుకో తెలుసా? ఆ నీచురాల్ని నమ్మాడు కాబట్టి. ఏం పేరు? దెలీలా. టైం లేదు కానీ ఇంకో ఆయన రిగ్రెట్ లేని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎస్ తల్లి, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించి తిని ఇదిగో నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపించింది. నా కొరకు బహుమానంతో ఆయన ఎదురు చూస్తున్నాడు. నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఇచ్చే ఆ బహుమానం కొరకు నేను వెళ్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఏమైనా బోరుగుందా? ఆమేన్. రిగ్రెట్స్ ఉన్నాయా? లేవు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ తన లైఫ్లో అనేక మంది క్రైస్తవులు నేను బాధ పెట్టాను, చంపాను అన్న రిగ్రెట్ తనలో ఉంటే అంతకంటే ఎన్నో 100 రెట్లు ఎక్కువగా అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించి మందిరాలు కట్టి సేవకులు తయారు చేసిన ఘనమైన పరిచర్య సాక్ష్యం తంది. హల్లెలూయా. రికార్డ్ చేయమన్నాను నేను. ప్రభు చిత్తం అయితే దీన్ని అప్లోడ్ చేస్తాను నేను. హల్లెలూయా. No more regrets in the life.
ప్రేమ, no more regrets in the life. Cry out God in the night time when everybody is sleeping. Get down from your bed, kneel down, మోకరించు. నీ మిగిలిన స్వరంతో దేవుణ్ణి అడుగు, ఫాదర్, నో మోర్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో నేను కోరుకుంటుంది రిగ్రెట్ కాదు, గ్రాటిట్యూడ్ కోరుకుంటున్నాను. నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి, నీ అభిషేకమును బట్టి, నీవు నడిపించిన మార్గమును బట్టి కృతజ్ఞతతో నా హృదయం నింపబడాలి తప్ప దుఃఖముతో నా హృదయం నింపబడిన సంవత్సరాలు చాలు. మీ సంగతి నాకు తెలియదు, నాకు మాత్రం చాలా బ్లెస్సింగ్గా ఉంది ఈ మెసేజ్. ఇంకో ఆయన రిగ్రెట్, అద్భుతమైన రిగ్రెట్. ఆయనలాగా ఇంకెవరు ఆయనలాగా ఇంకెవరు కూడా అతృప్తితో కృతజ్ఞతతో జీవితాన్ని ముగించలేదేమో. ఆ వాక్యం నేను చెప్తాను, ఆయన ఎవరో మీరు చెప్తారు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని తండ్రి. ఆమె లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉందో. ఎవరు? కమాన్, ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక లైఫ్ నాకు కనబడుతుంది. నేను చెప్పి ముగింపులోకి వస్తాను. ఇందాక నేను చెప్పిన మాట యోహాను సువార్త 17:4 ఉంది. ఈ మాట యాక్ట్స్ అనగా అపోస్తలుల కార్యగ్రంథం 7:55-56 నేను చదువుతున్నాను, మీరు వింటే చాలు. ఇది స్టెఫను డైలాగ్, స్టెఫను మాట. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. నాకు భలే ముచ్చట అనిపించింది ఆ మాట. దేనికి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు? క్రీస్తు కొరకు, అత సాక్షిగా మారిపోవడం కొరకు. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటను చూచి. ఆయన చూస్తున్నప్పుడు చుట్టూ జరుగుతున్న పరిస్థితి ఏంటనుకున్నారు? రాళ్ళు పడుతున్నాయి. ఒక రాయి తలను కొడుతుంది, ఒక రాయి మూతి మీద తగులుతుంది, ఒక రాయి ముక్కు మీద తగులుతుంది, రక్తం ప్రవహిస్తుంది, శరీరము పగిలిపోతూ ఉంది, పేదాలు పగిలిపోయి వేలాడుతున్నాయి. తేరి చూచి దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నిండిన వాడే దేవుని మహిమను, తండ్రి కుడిపార్శ్వమున లేచి నిలవబడిన యేసుని చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి తన జీవితాన్ని ముగించాడు. రిగ్రెట్స్ లైఫ్ లేవ్ ఆ లైఫ్లో. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇంకొక పర్సన్ జ్ఞాపకం చేసి ముగిస్తాను. పెద్ద టైం ఏమి అవ్వలేదు, 8:40. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను. ఇతని జీవితంలో 2 ఉన్నాయి. రిగ్రెట్ ఉంది, గ్రాటిట్యూడ్ కూడా ఉంది. ఎస్, వెరీ గుడ్, సూపర్ అండి. మీరు హ్యాట్స్ ఆఫ్. పాస్టర్ గారికి ఉన్నందుకు నేను సంతోషపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు ఉండాల్సిన చోట ఉండకుండా, మేడ ఎక్కకుండా ఉండాల్సింది. హల్లెలూయా. ఆ మిద్దె మీదకి నేను పోకుండా ఉండాల్సింది. పోతిని తొంగి చూడకుండా ఉండాల్సింది. చూచాను, ఆకర్షింపబడకుండా ఉండాల్సింది. ఆకర్షింపబడ్డాను. శరీరాన్ని నియంత్రించుకొని ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి మోకాళ్ళ మీద పడిపోవలసింది. కానీ ఆమెను ఇంటికి పిలిచి బలవంతముగా ఆమెను అనుభవించాను. అక్కడితో నా దుర్మార్గం ఆగలేదు. తన భర్తని పరాక్రమవంతుల గుంపులో పెట్టి, ఇక దేవుడు నాకు ఇచ్చిన ఈ రాజ్యంలో ఊరియా వంటి నమ్మకమైనటువంటి సైనికుడు ఇంకొకడు కనబడ్డేమో. అంత నమ్మకమైన వ్యక్తికి నేను బహుమానం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, జీతాన్ని ఇంక్రిమెంట్ చేయలేదు, కానీ మరణాన్ని ఇచ్చాను. నాలాంటి దౌర్భాగ్యుడు ఎందుకు బ్రతకాలని 51వ కీర్తనలో రిగ్రెట్ అయ్యాడు. నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, గర్భం ధరించింది. నేను పాపలను పుట్టాను,
ఈ సోపుతో నన్ను కడుగు దేవా. నా యందు శుద్ధ హృదయమును, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా నన్ను పుట్టించు ప్రభు అని దేవుని సన్నిధిలో ఎంతో రిగ్రెట్ అయ్యాడు. అయితే ఒక గొప్ప మాట చెప్తాను, అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం. మరి ఎప్పుడు ఏ విషయంలో కూడా దావీదు రిగ్రెట్ అయ్యే పని చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆమేన్. ఇప్పుడు నేనేమంటానంటే, సంసోన్ లాగా, సొలొమోన్ లాగా, యాకోబు లాగా రిగ్రెట్తో మిగిలిపోవద్దు. ఆమేన్. అలాగని సౌలు లాగా నా దగ్గర ఏ రిగ్రెట్ లేదు అని చెప్పగలిగే ధైర్యం లేదు. ఉందా? ఎవరికైనా ఉంటే మీ చెయ్యెత్తి చూపించండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి నాతో సైతం అందరూ మీ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాం. ఎవడు లేడు అట్లా నాతో సహా. హల్లెలూయా. పౌలులాగా రిగ్రెట్ లేని లైఫ్ కాదు మంది. స్టెఫన్ లాగా రిగ్రెట్ లేని లైఫ్ మంది కాదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తులాగా ఏ రిగ్రెట్ లేని మంది కాదు. నిజం చెప్పాలంటే హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన రిగ్రెట్స్ మన లైఫ్లో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చుగా. ఆమేన్. ఇప్పుడు దేవుడు తన పాపాన్ని పరిహరించిన తర్వాత ఆమేన్, దావీదు ధైర్యంగా ఏం చెప్పగలంటే, నో మోర్ రిగ్రెట్స్. ఆ పదం కరెక్టేనా? ఇందాక తెగవాడుతున్నాను నేను. రిగ్రెట్ అనే పదం కరెక్టే కదండి. నో మోర్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా నేను పశ్చాత్తాపపడాల్సిన మరొక ఘట్టం, మరొక దుర్మార్గం నా జీవితంలో కలగకుండా నా ప్రభువు నన్ను నడిపించాడని చెప్పగలను. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరిలా ఉందో? యాకోబు లాగనా, సంసోన్ లాగనా, సొలొమోన్ లాగనా? పోనట్లని అపోస్తలుడైన పౌలులాగా నేను రిగ్రెట్ అవ్వాల్సిన పని లేదని చెప్పి ధైర్యం ఉందా? ఇచ్చినత్వం చేయని చెప్తాను ఇక్కడ కూర్చోబెట్టి కాలుగడికి ఎత్తా ఫస్ట్ నేనే. స్టెఫన్ లాగా ఏ రిగ్రెట్ లేకుండా చెప్పే ధైర్యం ఉందా? ఇక ప్రభువుని యేసుక్రీస్తు సంగతి మాట్లాడకుండా ఉంటే మంచిదేమో. హల్లెలూయా. పౌలు జీవితంలోనైనా గతకాలం నేను క్రైస్తవులు హింసించానన్న రిగ్రెట్ ఉంటుంది. స్టెఫన్ జీవితంలోనైనా కొంతకాలం నేను అన్యుడిగా బతికానన్న రిగ్రెట్ ఉంటుంది. ఇక నా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో అసలు ఏ రిగ్రెట్ ఉంటుందండి? నేను అంటాను, ఈ ప్రపంచంలో రిగ్రెట్ లేనుడు ఒక ఆయన. ఏ గట్టిగా స్తోత్రం చెప్తే బాగుంటుంది. అనం కాదు, ఆయన గురించి చెప్పేటప్పుడు ఒక మంచి రిధం ఉండాలా. ఆమేన్. ఏ విషయంలో కూడా రిగ్రెట్ లేని మనిషి ఎవరైనా ఉన్నారని నా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడే. కాబట్టి ఆయన గురించి మాట్లాడే ధైర్యం లేదు. కానీ మనందరం దావీదులు అంటారు. హల్లెలూయా. బతికినంతకాలం బాగానే బతికాం, కానీ ఎక్కడో పడిపోయాం. ఏదో ఆశ, ఏదో కోరిక, ఏదో ఇష్టం లాగేసింది. ఏదో వ్యాపారం, ఏదో ఉద్యోగం నిన్ను దేవుని చిత్తంలోంచి బయటకు లాగి నిన్ను బిజీ చేసేసింది. ఒకవేళ నేను ముగిస్తున్నాను, 2 minutes. ఒకవేళ లేవలేని స్థితికి వచ్చావు, జరగరాంది ఏదో జరిగింది, మంచాన పడాల్సి వచ్చింది. డాక్టర్ చెప్తాడేమో నీవు లేవలేవు. ఐఎమ్ సారీ ఫర్ దిస్ వర్డ్స్. నువ్వు లేవలేవు, ఎప్పుడు అకస్మాత్తుగా మరణం వస్తుందో తెలీదు, ఉన్నట్టుండి నీవు చనిపోతావని డాక్టర్ చెప్పాడు అనుకోండి. హల్లెలూయా. ఒకవేళ ఇంకా 10 రోజుల కంటే నువ్వు ఎక్కువ బ్రతికే ఛాన్స్ లేదు అన్నాడు అనుకోండి. హల్లెలూయా. నేను అంటాను, రిగ్రెట్ తప్ప ఇంకేమీ మిగలదు. మీ సంగతి నాకు తెలియదు, నా సంగతి రిగ్రెట్ తప్ప ఇంకేం మిగులుతుంది. సామెజనన్న, దైవజనుడు అయిన నీవు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సేవ చేసిన వాడు, స్వార్థ ప్రకటించిన వాడివి, అనేక మందిని ప్రభు దగ్గర నడిపించిన వాడివి. నీవే ఆ మాట అంటే మా సంగతి ఏంటయ్యా అని గుండె బద్దలు చేసుకునే దీన మనసే నీలో ఉంటే రా, ప్రభువుని అడుగు. దేవా, ఇక నుంచి రిగ్రెట్ లేని లైఫ్ నాకు కావాలి. నేను అలా చేయకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది.
నేను ఆ పాపం చేయకుండా ఉండాల్సింది. హల్లెలూయా. నేను వారిని అలా బాధ పెట్టకుండా ఉండాల్సింది. నా లైఫ్లో ఒకే ఒక్కసారి మా అమ్మ అన్నం పెడితే నా కూరొద్దు, ఈ కూర నాకు నచ్చలేదని ఇలా అన్నాను. అప్పుడు నేను కొద్ది కరాటే నేర్చుకునేవాడినేమో, ఆ చెయ్యి ఫోర్స్ కొద్ది గట్టిగా తగిలిందేమో, ఆ ప్లేట్ వెళ్ళి బీరువాకు తగులుకొని అన్నం మొత్తం కింద పడింది. ఆ ప్లేట్ పెడదామని కిచెన్లోకి నేను వెళ్ళేసరికి ఒక మూల కూర్చొని చిన్నపిల్లల మా అమ్మాయికి ఏడుస్తుంది. ఈ రోజుకి కూడా తలుచుకుంటే నా గుండెల్లో వేదన. నేను అలా చేయకుండా ఉండాల్సింది. నేను అంటున్నాను, ప్రతి లైఫ్లో కూడా చెప్పగలిగేవి కొన్ని ఉంటాయి, చెప్పలేనివి కొన్ని ఉంటాయి. ఇంకోలాగన్నా మనుషులతో చెప్పగలిగేవి కొన్ని ఉంటాయి, దేవుడితో తప్ప ఇంకెవరితో కూడా చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. కానీ ఈరోజు నువ్వు కోరుకోవాల్సిందంటే తెలుసా? నో మోర్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. అడుగు సాగర్, దేవా నా లైఫ్ని వాడుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ షాప్ కోసం కొన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను. హల్లెలూయా. అయితే అందులో తృప్తి ఉంది, నా కుటుంబ పోషణ అని. కానీ అసంతృప్తి ఉంది, నీ కొరకు నేనేమి చేయలేకపోయానని. ఇంక ఈ రిగ్రెట్ని నేను మోయలేను. ఎంతమంది మాట్లాడగలరు? ఇంక ఈ రిగ్రెట్ని నేను మోయలేను. చాలా సంవత్సరాలు మోసాను ప్రభువా. ఆ బాధని, ఆ బరువుని, ఆ దోష శిక్ష యొక్క నీచు వాసనని, ఆ పాపం యొక్క మరకల్ని, ఆ బరువుని చాలా సంవత్సరాలు మోసాను. చాలా కోల్పోయాను. ఇంక ఈరోజు నీ కృపను వేడుకుంటున్నాను. నో మోర్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ మై హార్ట్ బి ఫిల్డ్ విత్ ద గ్రాటిట్యూడ్ ఆఫ్ ఎ గ్రేస్. నా జీవితంలో నువ్వు కనపరిచిన అపరిమితమైన కృపను బట్టి కలిగిన తృప్తితో ఈ లోకాన్ని నేను ముగించాలనుకుంటున్నాను తప్ప నా లైఫ్లో రిగ్రెట్స్ ఉండకూడదు. వాళ్ళు ఇలా అన్నాను, వీళ్ళు ఇలా అన్నాను, వారిని ఇలా అసహించుకున్నాను, వారిని ఇలా తిట్టాను, వీరిని ఇలా బాధ పెట్టాను, ఆ తప్పు అలా చేశాను, ఆ పొరపాటు అలా చేశాను, ఆ భయంకరమైన పాపం, ఆ రుచిలో కొన్ని సంవత్సరాలు నా జీవితాన్ని గడిపేశాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఓ ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అందరూ స్పందించట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీ లైఫ్లో రిగ్రెట్స్ ఏం లేవు కాబట్టి మీరు స్పందించట్లేదేమో. హల్లెలూయా. అర్థమైంది ఎందుకు రిగ్రెట్ అంటే? నేను అలా చేయకుండా ఉండాల్సిందని బాధపడతాను చూడు, అదే రిగ్రెట్ అండి. ఆమేన్. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది ఈ టైంలో మీరు నిలబడతారో, మోకాళ్ళు వేస్తారో మీ ఇష్టం, కానీ కూర్చుంటారో మీ ఇష్టం, కానీ ఎంతమంది మనసారా ప్రభువుని అడగాలనుకుంటున్నారు? చాలా భరించాను, చాలా కోల్పోయాను, అన్నిటికంటే ఎక్కువ నీ మహిమను, నీతో సహవాసాన్ని, నువ్విచ్చిన పిలుపును, నువ్విచ్చిన ప్రతిష్టతను, నువ్విచ్చిన పరిశుద్ధతను, నీవిచ్చిన సమాధానాన్ని, నీవిచ్చిన సంతోషాన్ని నేను కోల్పోయాను. ఇంకా నా లైఫ్లో రిగ్రెట్స్ ఏం వద్దు ప్రభువా. ఇంకా బరువు నేను మోయలేను. ఇది మొదలుకొని నీ మహిమ కొరకు జీవించే జీవితం నాకు కావాలి. బ్లెస్ మీ ద లైఫ్ దెర్ ఇస్ నో మోర్ రిగ్రెట్స్. ఎలాంటి రిగ్రెట్స్ లేని లైఫ్ నాకు కావాలి ప్రభువా అని అడగడానికి బలవంతం చేయను. తమ్ముడా ప్రార్థన చేయి అని అన్ను, తల్లి ప్రార్థన చేయి అని మిమ్మల్ని బతిలాడను. నీ మట్టుకు నీవు ఆయన సన్నిధిలో గడపాలంటే ఒక 5 minutes టైం ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు నీల్ డౌన్ యూ కెన్ నీల్ డౌన్. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ యూ కెన్ స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు సిట్ డౌన్ యూ కెన్ సిట్ డౌన్. నువ్వే భంగ్యంలో ఉన్నా ఇది మాత్రం దేవుని మనసారా అడుగు. దేవా, నో మోర్ రిగ్రెట్స్ నా లైఫ్లో.
నాకు అలాంటి బ్లెస్డ్ లైఫ్ నాకు కావాలి. యవనస్తులారా, అమ్మలారా, అక్కలారా, సహోదరులారా, సహోదరులారా, అమ్మ నీ మోకాళ్ళని దేవుడు గౌరవిస్తాడు. ఆయన సంధిలో నిలబడ్డావు, ఈ సందేశం నాకే అని ఆయన నిన్ను గౌరవిస్తున్నాడు. కమాన్, ఇట్స్ ఎ విజిటేషన్.